BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు ఒక మంచి కథ వినాలని ఉంది నాకు. అవుట్ ఆఫ్ సో మెనీ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ వన్. కొన్ని రాధాకృష్ణులకు సంబంధించినటువంటి అనేకమైన కథలు మనకు కనపడతాయమ్మా. ఇవి భాగవతంలో కానీ హరివంశంలో కానీ ఎక్కడా కనపడవు. మరి కనపడలేదు అంటే లేవని కాదు అర్థం. ఇప్పుడు 10 అంశాలు ఉంటాయి, ఒకళ్ళు ఒకటి పుస్తకంలో రాస్తారు, ఇంకోళ్ళు ఇంకో దాంట్లో రాస్తారు. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, రాధని తమ కుమారుడు కృష్ణుడికిచ్చి వివాహం చేయమని అడిగారు. దేవకి వసుదేవులు అడిగారు. కానీ దేవకి వసుదేవులు అన్న దానికన్నా అక్కడ సరిగ్గా నంద యశోదలకి సంబంధం ఒకటి ఉంది. ఎందుకంటే యశోదకి బంధువులైనటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అడిగితే ఈయన రాధాదేవి యొక్క తండ్రి శతగోపుడు, ఆయన దగ్గర 100 ఆవులు ఉన్నాయట. 100 ఆవులు ఉండడం అని కాదు అక్కడ అర్థం, 100 ఆవుల మందలకు అధిపతి. ఆవుల మందలు 100 అన్నున్నాయి. అంచేత మేము చాలా ధనవంతులం, మీరంత ధనవంతులు కారు అని ఇవ్వడానికి కొంచెం సందేహం అయితే ఆ మాట చెప్పలేరు కదా. బంధుత్వాలు ఉన్నాయి, కుదరదట్లా. డబ్బు కోసం చూస్తారా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అయితే అప్పుడు ఏం చేశారంటే, ఒక ముత్యం పంపించి, ఇట్లాంటి ముత్యాలు మంచి జాతి ముత్యాలు అది పంపించి, ఇట్లాంటిది మీ దగ్గర ఉంటే మా అమ్మాయికి బహుమానంగా పంపించినట్టయితే మేము ఈ వివాహానికి అంగీకరిస్తామని. అదేంటమ్మా, కృష్ణుడే ఒక ముత్యం కదమ్మా. అంటే మనం అనుకుంటున్నాం, వాళ్ళు అట్లా అనుకోరుగా. మరి నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ శతగోపుడి పక్షాన ఉన్న వాళ్ళు అనుకోవడం కష్టమే. ఎంత బాగా ఉన్నా మధ్య మధ్యలో ఆ ధనం అన్నది అప్పుడప్పుడు అడ్డొస్తూ ఉంటుంది. ఇదంతా ప్రతీకాత్మకది అంతా. అయితే వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం కదమ్మా. అదే మరి ఆ ఇష్టాన్ని వీళ్ళు ఎక్కడ గమనించారు, అది సంగతి. అయితే ఇంటికి పంపిస్తే పాపం ఆవిడ తల్లి అలా విచారంగా ఉంటే ఏమిటమ్మా అని అడుగుతాడు. ఏమిటమ్మా అని అడిగితే, ఏముంది ఈ విషయం చెప్తుంది. చెప్తే అదెంత పని అని చెప్పి, ఆ ముత్యం ఏది, ముత్యాల హారం వాళ్ళు పంపించారన్నమాట. పంపిస్తే ఆ ముత్యాల హారం ఏమన్నాడు, ఇచ్చింది. ఆ ముత్యాల హారం తీసుకుని యమునా నదికి వెడుతూ ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క చోట అట్లా దారిలో పాతి పెట్టుకుంటూ వెళ్ళాడు, ఇటుపక్క అటుపక్క దారికి. ఇదేమిటి ఇట్లా చేస్తున్నాడు, అసలు వాళ్ళు ఇట్లాంటి ముత్యాల హారం మీ దగ్గర ఉంటే ఒకటి మాకు పంపించు అన్నారు కదా, ఒక్క ముత్యమన్నా మన దగ్గర ఉందా లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటే ఈ హారం అంతా తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అతను చేసే పనులన్నీ వీళ్ళకి తెలుసు కదా, ఏదో ఒకటి చివరికి అలా చమత్కారం చేసేస్తాడని ఊరుకున్నారు. అయిన తర్వాత ఏం చేశాడు, యమునా నది నుంచి వస్తూ నీళ్లు తీసుకొచ్చి ఈ ఎక్కడెక్కడైతే ఈ ముత్యాలు పాతి పెట్టాడో వాటన్నిటికీ కాసిన నీళ్లు పోసుకొచ్చాడు. ఎక్కడ ముత్యాలు పాతిపెట్టి నీళ్లు పోస్తారా మొక్కల్లాగా? అదే కదా, మీరు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారా చూస్తున్నా. అదే అయ్యింది. అందరూ అసలే మామూలుగా ఏదో చమత్కారం ఏదో చేస్తాడు అని అనుకున్నారు, కానీ తీరా చేస్తే ఇలా పిచ్చి పని చేస్తున్నాడేమిటి అనుకున్నారు. అనుకున్నాక ఇంటికి వచ్చాడు. తర్వాత నెమ్మదిగా తల్లిని తండ్రిని తీసుకుని బయలుదేరాడు. రండి మనం దారిని చేసిన పని చూపిస్తాను రమ్మన్నాడు. ఏమిటది, ఈ చెట్లు ఈ ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ముత్యం పెట్టాడో ఆ ముత్యంలోంచి చెట్లు వచ్చి చెట్టు నిండా ముత్యాలు. అమ్మ కృష్ణయ్య మామూలు వాడా, తలుచుకుంటే ఏం చేయలేడు. బ్రహ్మాండాన్నంతా వాళ్ళమ్మ తన నోట్లో వాళ్ళ అమ్మకు చూపించినటువంటి వాడు మళ్ళీ కాసేపటికి ఆవిడ నేనెవరిని, నేను కలయో వైష్ణవ మాయయో నే యశోద కానో అని ఆవిడ కంగారు పడేటటువంటి స్థాయి కదా, అటువంటి వాడు కదా. అంచేత ఇలా గిల్పం తిప్పడం అంటారే, మాయాబజారులో గిల్పం అంటాడు, అట్లా గిల్పం తిప్పినట్టు తిప్పగలడు, అవతల వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించగలడు.
అయ్యింది. తీసుకెళ్తే దారి పొడుగున అనేకమైనటువంటి ఎక్కడెక్కడ ఒక్కొక్క ముత్యం పెట్టాడో ఆ ముత్యంలోంచి చెట్లు వచ్చాయి. ఆ చెట్ల నిండా ముత్యాలు గుత్తులు 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 గుత్తులుగా అబ్బబ్బబ్బా! వచ్చాయి. ఈ ముత్యాలన్నీ సంచుల నిండా కోసి పెట్టి, హ్మ్. దాందేముందమ్మా ఒక ముత్యాల దండేనా, మాకు ముత్యాల చెట్లే ఉన్నాయి కదా, ఎన్ని కావాలంటే అన్ని వస్తాయని బస్తాల కొద్దీ ముత్యాలను అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంచేత ఈ సంబంధాన్ని మేము అంగీకరిస్తామని చెప్పడం జరిగింది అని చెప్తారు. హ్మ్. ఇటువంటి కథలు అనేకం మనకి బృహద్భాగవతం అనేటటువంటి గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కానీ వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందమ్మా రాధాకృష్ణులకి? రాధాకృష్ణులకి రహస్యంగా పెళ్లి జరిగిందని చెప్తారు. హ్మ్. రాధ కృష్ణుడి కన్నా పెద్దది. ఓ రాధ కృష్ణుడు కృష్ణుడు చిన్నవాడు. ఎందుకంటే ముందు రాధని పంపించాడు, తర్వాత తను వచ్చాడు గోకులానికి. హ్మ్. ఇక్కడ గోలోకం నుంచి గోకులానికి వచ్చారు. హ్మ్. ముందు రాధని పంపించాడు, తర్వాత తను వచ్చాడు. ఓకే. అంచేత రాధ ముందు పెద్దదే. హ్మ్. రాధకృష్ణుడు అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ మనకి భిన్నంగా కనపడుతుందమ్మా. అమ్మ. ఎందుకంటే రాధాకృష్ణుల గురించినటువంటి అభిప్రాయాలు రకరకాలుగా లోకంలో వ్యాప్తి చెందున్నాయి. అవును. మీరు బృందావనం దగ్గరికి వెళ్ళినట్టయితే వారిద్దరూ ఉన్నటువంటి ఉనికి, రాధ ఉండడం అనేది, వారికి వివాహం జరగడం అనేది, ఈ వివరాలన్నీ మనకి దానికి తగినటువంటి ప్రదేశాలు కూడా మీకు కనపడతాయి. ఓకే. హ్మ్. మ్మ్. ఒకసారి నందుడు గోవుల్ని తీసుకుని వెడుతూ ఉంటాడు. బాగా మబ్బులు కమ్మేస్తాయి, మ్మ్. చీకటి పడిపోయింది. మ్మ్. ఎక్కడ చూడ్డానికి కన్ను పొడిస్తే కానరాని చీకటిగా ఉంది. అమ్మ. ఆ కృష్ణుడేమో భయపడ్డట్టు నటించేసి ఆడవడం మొదలుపెట్టాడు. మ్మ్. భయపడితే అక్కడే దరిదాపుల్లోనే మ్మ్. రాధ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మ్మ్. రాధ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ మందలన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా, మ్మ్. అక్కడికి వెళ్ళి రాధ, నీ దగ్గర ఉంటే పిల్లాడు ఎప్పుడు ఏడవడు కదా, వీడిని కాసేపు చూస్తూ ఉండు, నేను మళ్ళీ సాయంకాలం ఆవుల్ని తీసుకుని వెనక్కి వచ్చేప్పుడు తీసుకెడతానంటాడు. మ్మ్. ఈ రాధ దగ్గర ఈ పిల్లాడిని వదిలేసెడతారు. వీళ్ళిద్దరూ భాండీర వనం దగ్గర పెడతారు. మ్మ్. ఉంది భాండీర వనం, ఇప్పటికి కూడా బృందావనంలో మనకు కనపడుతుంది. ఓకే. ఆ భాండీర వనంలో అక్కడ వీళ్ళు ఉండంగా అక్కడికి బ్రహ్మగారు వస్తారు. మ్మ్. వచ్చి వాళ్ళిద్దరికీ, ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారో బ్రహ్మగారు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా యువకుడు అవుతాడు. రాధ అప్పటికే పెద్దది. కొంచెం పెద్దది, కానీ ఇద్దరు కిషోరప్రాయం వాళ్ళు అవుతారు. మ్మ్. వాళ్ళిద్దరికీ బ్రహ్మగారు శాస్త్రోక్తంగా వివాహం చేస్తాడు. ఓ. వివాహం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల మబ్బులు తగ్గుతాయి. మ్మ్. మబ్బులు తగ్గేటప్పటికి కృష్ణుడు మళ్ళీ చిన్నపిల్లవాడైపోతాడు. రాధ మామూలుగానే ఉంటుంది. నందుడు వస్తాడు, కృష్ణుని తీసుకుని వెడతాడు. ఇది మనకి బ్రహ్మవివర్త పురాణంలో ఈ కథ కనపడుతుంది. మ్మ్. సో రాధాకృష్ణులకి పెళ్ళి అయ్యింది, బ్రహ్మగారు స్వయంగా చేశారు. చేశారు అది కూడా. ఇది రహస్యంగా జరిగినటువంటిది. ఎందుకో. కానీ భౌతికంగా రాధకి రాయణుడు అనేటటువంటి ఆయనతో వివాహం జరిగింది. ఓ. రాయణుడు యశోదకి బంధువు అవుతాడు, వీళ్ళకి వరస అవుతాడు. మ్మ్. ఆయనతో వివాహం అయింది. కానీ ఆయన ఎప్పుడు రాధ అయినా సంసారం చేయాలి, వివాహం అయింది కానీ రాధను చూసి ఆయన దూరంగానే ఉండడం జరిగింది. ఎందుకు ఇట్లా జరిగిందంటే, రాధకి భూలోకంలో అపవాదుల పాలవుతావనేటటువంటి ఒక శాపం సుధాముడు ఇచ్చాడు. అయ్యో. ఆ అపవాదం అనుభవించటం కోసం భూలోకంలో అవతరించింది. మ్మ్. అందుకని రాధాకృష్ణుల సంబంధం గురించి అపవాదం లోకంలో ఉంది. క్లారిటీ లేదు, అందుకే మ్మ్. మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. ఉన్నాయమ్మా. ఇదంతా బ్రహ్మవైవర్త పురాణంలోను దేవీ భాగవతంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ వివరంగా చెప్పబడి ఉన్నాయి. కానీ ఏదేమైనా ఆ. లోకల్లో మాత్రం రాధాకృష్ణనే పాపులర్. రాధాకృష్ణులు వారిద్దరూ కూడా అమ్మ, గట్టిగా చెప్పాలంటే రాధాకృష్ణులకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి కానీ రుక్మిణీ కృష్ణులు సత్యాకృష్ణులకు సంబంధించిన మంత్రాలు లేవు. అదే కదా. సూపర్ అమ్మా. రాధాకృష్ణ. నమస్తే. ఏమైనా చేసుకోవచ్చు, ఓకే. ఇబ్బంది లేదు. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జీ.